వెల్కమ్ టు మీ నేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి అండ్ పార్దు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడే కరెక్ట్గా భాగీకి ఒక ఐడియా వస్తుంది. మనోహరి అంజు ఇద్దరు బాండింగ్ అనేది పెరగాలి అన్న. అంజు నిజంగా మనోహరి కన్న కూతురు కాబట్టి ఎప్పటికైనా మనోహరి దగ్గరికే అంజు వెళ్ళాలి కాబట్టి పార్దు మెచ్యూర్డ్, తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అనే నమ్మకంతో ఒక మెమొరీ లాగా ఒక ఫోటో అయితే తీయించాలి అనుకుంటుంది బాగి. ఇంకా అలా అన్ని ఫొటోస్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వస్తుంటే బాగి ఒక్క నిమిషం అంజు ఇలా రా అని అంజుని పిలుస్తుంది. ఏంటి మిస్ అమ్మ అని అంటుంది అంజు. వెళ్ళు మనోహరి ఆంటీతో పార్దుతో ఒక ఫోటో దిగిపో అని అంటుంది. వాళ్ళతో నేనా అని అంటుంది అంజు. పాప తప్పేముంది, రండి రా అని చెప్పి ఇంక పార్దు అయితే తీసుకొని వస్తాడు. అలా మనోహరి అండ్ పార్దు మధ్యలో అంజుని నించోపెట్టి ముగ్గురికి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీపిస్తుంది అనమాట బాగి. ఇంక అదంతా గమనిస్తూ ఉంటుంది యాదమ్మ. యాదమ్మకి ఒక విషయం అయితే అర్థమవుతుంది, అన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటుంది. సో మనోహరి రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చెంబ మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి నువ్వు ఒకటి గమనించావా, ఆ అంజుని మాత్రమే ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఆ బాగి నిలబెట్టాలి అని అడుగుతుంది. ఏంటి చెంబా, ఆ బాగి ఏదో తలతిక్క పని చేసింది, ఇప్పుడు నువ్వు దాన్ని వచ్చి ఏదో అడుగుతున్నావా అని అంటుంది. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. ఒకవేళ పిల్లలతో ఫోటో తీయించాలి అనుకుంటే ఎవరినైనా పెట్టచ్చు, ఆరు పాప బుజ్జమ్మనైనా పెట్టచ్చు, ఆనందైనా ఆకాశనైనా, కానీ కేవలం అంజుని మాత్రమే ఎందుకు మీ ఇద్దరి మధ్యలోకి తీసుకొచ్చింది అంటే దానికి కారణం ఒక్కటే, అంజునే నీ కన్న కూతురు. అంజు నీ కన్న కూతురు కాబట్టే తను ఇలా చేసింది. బాగీకి ఆ విషయం తెలుసు కాబట్టే ఇలా చేసింది. ఈ విషయం బాగీకి ఎప్పుడో తెలుసు, నీకు కావాలనే చెప్పలేదు. అది మాత్రమే కాదు, నీకు కూడా ఒకసారి డౌట్ వచ్చింది, ఒకసారి రణ్వీర్తో బ్లడ్ టెస్ట్ కూడా చేయించావు, గుర్తుందా అని అంటారు. గుర్తుంది అంటే ఒకవేళ నిజంగా అంజు నా కన్న కూతురే అంటావా చెంబా అని అంటుంది. నాకైతే 99% ఇదే నిజం అనిపిస్తుంది మనోహరి అని అంటారు. అయితే 100% నిజం అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఒక ప్లాన్ వేయాలి. అంజు అండ్ నా బ్లడ్ టెస్ట్ చేయిస్తే డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే అంజునే నా కన్న కూతురని తెలుస్తుంది. అప్పుడు రణ్వీర్కి అప్పచెప్పి కోర్టులో ప్రూవ్ చేసుకోమంటాను. రణ్వీర్ ఆస్తి రణ్వీర్కి వస్తుంది అని అంటుంది. అది కాదు మనోహరి, మరి రణ్వీర్ నీ మాట వినాలి అంటే నువ్వు రణ్వీర్కి ఇంత ఫేవర్ చేస్తున్నావంటే నీ మనసులో ఏ దురుద్దేశం లేదా అని అంటారు. ఎందుకు లేదు, ఉంది. ఒకవేళ రణ్వీర్ నేను చెప్పినట్టు చేస్తే నాకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నేను పార్దుని చంపేయమంటాను అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా చెంబా షాక్ అయిపోతుంది. మనోహరి ఏమంటున్నావు నువ్వు, పార్దుని చంపించేస్తావా అని అంటుంది. అవును చెంబా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఒకవేళ పెళ్ళి ఇష్టం లేదని చెప్పినా ఆ బాగి వదిలిపెట్టదు. అమర్కి కూడా లేనిపోని డౌట్స్ వస్తాయి. నిన్న ప్రచండ కాల్ చేస్తేనే ఎందుకు కాల్ చేశాడు, ఎవరు అని చాలాసేపు క్వశ్చన్ చేశాడు. అలాంటిది పార్దుతో పెళ్ళి ఇష్టం లేదు అన్న పెళ్లి పిట్టలపై ఆగిపోయినా అమర్ ఊరుకోడు, వెనకడుగు వేడు. కాబట్టి నేను ఖచ్చితంగా డిసైడ్ అయింది ఒకటే, రణ్వీర్తోనే ఆ పార్దుని చంపించేస్తాను. అప్పుడు రణ్వీర్ జైలుకి పోయినా లేకపోతే పాపని తీసుకొని కోర్టుకి అంజుని తీసుకొని వెళ్ళిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది పెళ్ళి ఆగడం, అది అని అంటుంది. మనోహరి నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. చూడు చెంబా, నేనేమీ కొత్తగా మారలేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను. నాకు కావాల్సింది కేవలం అమర్ మాత్రమే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. బాగి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాగి దగ్గరికి అమర్ వస్తారు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు బాగి అని అడుగుతారు. ఏమండి, మ్యారేజ్కి ఇంకా 5 days మాత్రమే ఉంది కాబట్టి హల్దీ ఫంక్షన్కి, సంగీత్కి, మెహందీకి ఒక్కొక్క డ్రెస్ తీసుకోవాలి, పిల్లలందరికీ షాపింగ్ చేయించాలి. అదే నాకు అర్థం కావట్లేదని లోపు ఏమీ అక్కర్లేదు, వాళ్ళనే ఇంటికి పిలిచాను, అన్ని శారీస్ ఇక్కడికే తీసుకొస్తారు అని అంటారు అమర్. అవునా,
చాలా హ్యాపీగా ఉంది అని బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా మొత్తం పట్టు శారీస్ అమ్మే వాళ్ళందరూ వాళ్ళే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క శారీ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే పార్దు మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి ఈ శారీ నీకు చాలా బాగుంటుంది అని చెప్పి ఇస్తూ ఉంటే, మనోహరి కూడా నిజంలాగా అంటే తనకు కూడా నిజంగా పార్దుతో పెళ్ళి ఇష్టం ఉన్నట్లే నటిస్తూ ఉంటుంది. ఓకే, ఈ శారీ కలర్ నాకు చాలా నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తుంది. అలా ఇంక ఇద్దరిని చూసి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనే నేను కోరుకుంటున్నాను అని ఎంతో సంతోషంగా చూసి మురిసిపోతూ ఉంటారు అమర్. ఇంకప్పుడే అమర్ కూడా ఒక శారీ చూసి బాగి దగ్గరికి తీసుకొచ్చి, ఈ శారీలో నువ్వు చాలా బాగుంటావు బాగి అని చెప్తారు. బాగి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా పెళ్లి షాపింగ్కి సంబంధించి డ్రెస్సెస్ శారీస్ సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా రోజులు దగ్గర పడుతూ ఉంటాయి. కరెక్ట్గా రేపు పెళ్ళి అనగా ఈరోజు మనోహరిని అండ్ పార్దుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా చేస్తారు. సో ఇంకా రణ్వీర్ అయితే మనోహరి చెప్పిన డీల్కి ఓకే అంటాడు. మనోహరి, అంజు నీ కూతురని ప్రూవ్ అయితే నువ్వు తన్ని తీసుకెళ్ళిపో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, లీగల్గా కూడా నిన్నెవరూ ఆపే రైట్ ఉండదు. కానీ అది జరగాలి అన్నా, అంజున్ నువ్వు సేఫ్గా అమర్ కంట పడకుండా తీసుకువెళ్ళాలి అన్నా ఆ పార్దుని నువ్వు చంపేయాలి అని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది. చూడు మనోహరి, ఇప్పుడు నువ్వు చెప్పించేయడం తప్ప నాకే దారి లేదు. ఎందుకంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్నాను. ఇప్పటికే నాపై కేసులు పెట్టి నన్ను జీవితాంతం జైల్లో ఉంచాలి అని నన్ను కోల్కతాలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు. నువ్వు చెప్పింది చేస్తే అంజు నాకు అప్పచెప్తావా అని అంటారు. ఖచ్చితంగా అప్పచెప్తాను. ఈరోజే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి, కావాలంటే ఓపెన్ చేసి చూస్తాను అని చెప్పి ఇంకా అలా డిఎన్ఏ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ వస్తాయి. అంజు నిజంగా మనోహరి కూతురే, మనోహరి అండ్ రణ్వీర్ కూతురే అని ఆ క్లియర్గా వాళ్ళకి లీగల్ రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. చూసావు కదా, ఈ ఎవిడెన్స్ చాలు కదా, కానీ గుర్తుపెట్టుకో రణ్వీర్, ఈ రిపోర్ట్ నా దగ్గరే ఉంటుంది. ఇంకొక కాపీ కూడా నీకు హాస్పిటల్కి వెళ్ళినా ఉండదు. నువ్వు దీన్ని ఫోటో కూడా తీసుకోలేవు. ఈ కాపీ నీకు కావాలి అన్నా, అంజు నీకు కావాలి అన్నా, రేపు జరిగే మా పెళ్ళికి ఆ పార్దు రాకూడదు. ఆ పార్దు నీ ఎలా అయినా డైవర్ట్ చేసి నేను బయటికి పంపిస్తాను. అప్పుడు పార్దుని నువ్వు పైకి పంపించాలి, అర్థమైందా అని అంటుంది. తప్పకుండా అని ఇంకా అలా పార్దు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రణ్వీర్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రేపు మార్నింగే పెళ్ళి హడావిడి ఉంటూ ఉంటుంది. మనోహరి కావాలనే పార్దు దగ్గరికి వచ్చి, పార్దు నేను ఒకటి అడగచ్చా అని అంటుంది. ఏంటి మనోహరి అని అంటారు. పార్దు, యాక్చువల్లీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని అంటుంది. ఇప్పుడు టైం చాలా అయింది కదా అని అంటారు. కరెక్టే, కానీ నేను అడిగాను కదా, ఏదో రేపు మనకి మ్యారేజ్ అవుతుంది అనే చనువుతోనే అడిగాను అని అంటుంది. అయ్యో, నువ్వు నన్ను అడిగిన ఫస్ట్ కోరిక ఇది, నేను తీసుకురానా? ఖచ్చితంగా తీసుకొస్తాను అని ఇంకా పార్దు అయితే ఐస్ క్రీమ్ తీసుకురావడానికి బయటికి బయలుదేరుతాడు ఒంటరిగా. సో మనోహరి చాలా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. కొంతమంది రౌడీలను సెట్ చేసి, ఎందుకంటే బీన్ ఆర్మీ అండ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి పార్దు ఇంకా ఎలా అయినా కొంచెం స్ట్రెంగ్త్ కావాలి, అందరూ కలిసే చంపేయాలని చెప్పి రణ్వీర్ అయితే ఒక 10 మంది రౌడీలను సెట్ చేసుకుంటాడు. సెట్ చేసుకొని ఇంకా ఎప్పుడెప్పుడు ఒంటరిగా వస్తాడా, ఎప్పుడెప్పుడు అతన్ని మర్డర్ చేద్దామా అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు రణ్వీర్. అలా కార్ పాస్ అవుతుంది. కార్ కరెక్ట్గా వీళ్ళు అనుకున్న దగ్గర టైర్ పంచర్ అవుతుంది. పార్దు టైర్ పంచర్ అయ్యేసరికి కార్ కింద దిగుతాడు. దిగి చుట్టూ చూస్తాడు. చుట్టూ నిర్మానుష్యంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ముందుకి అడుగు వేయాలనే లోపు రణ్వీర్ వస్తాడు. రణ్వీర్ మనుషులందరూ పార్దుని చుట్టుముట్టేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోహరి పార్దు ఇంకా ఇంటికి రాలేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పాటికి పార్దు పైకి పోయాడు అనే న్యూస్ ఖచ్చితంగా రణ్వీర్ ద్వారా అమర్కి తెలుస్తుంది. అమర్ చాలా బాధపడతాడు. నేను కూడా 2 కన్నీళ్ళు కార్చినట్టు నటిస్తాను. తర్వాత నా పెళ్ళి టాపిక్కే ఉండదు. ఎందుకంటే పార్దు చనిపోయిన బాధలో ఉన్నాను అని ఇంకొన్నేళ్ళు టైంపాస్ చేస్తాను. ఈలోపు అమర్కి దగ్గరవుతాను అని మనోహరి చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంకా బాగి వాళ్ళు, మనోహరి ఇంకా రెడీ అవ్వలేదా, నువ్వు గుడికి వెళ్ళాలి పద, గుళ్ళోనే కదా పెళ్ళి అని అంటారు. కరెక్టే, కానీ పార్దు రాలేదు కదా అని అంటారు. అవును, పార్దు ఏంటి నైట్ నుండి ఇంటిలో కనిపించలేదనేసరికి ఏదో పనుండి వెళ్ళుంటాడులే, ముహూర్తానికి వచ్చేస్తాడు,
రండి వెళ్దాం అందరం అని చెప్పి ఇంకా అమర్ పిల్లలు బాగి అందరూ కలిసి గుడికైతే బయలుదేరుతారు. గుడిలో ఈగర్గా పార్దు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు మనోహరితో జరిపించాల్సిన గౌరీ పూజ అవన్నీ జరిపిస్తూ ఉంటే ఎన్ని చేసినా వాడు రాడు కదా అనే చాలా కాన్ఫిడెన్స్తోనే ఉంటుంది మనోహరి. అయ్యా ముహూర్తానికి ఇంకా పావుగంట సమయం మాత్రమే ఉంది, పెళ్ళికొడుకు ఎక్కడా అని అడుగుతారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పార్దుకి ఏమైంది, పార్దుకు కనిపించటం లేదంటని చెప్పి అమర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే పెళ్ళికి 5 minutes టైం ఉంది అనగా పార్దు అయితే అలా ఇంకా నడుచుకుంటూ వస్తాడు. ఒక్కసారిగా పార్దుని చూసి మనోహరి మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా పార్దు మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి పక్కనే కూర్చొని మనోహరి వైపు చూస్తూ ఉంటారు. ఇంకా మనోహరికి అయితే మైండ్ బ్లాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. పార్దు ఏమైంది, లేట్ అయిందని అంటారు. ఏం లేదమ్మర్, చిన్న ప్రాబ్లం, కొంతమందిని హ్యాండిల్ చేసి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఏంటి మనోహరి, కంగారు పడ్డావా అని అడుగుతారు పార్దు. అదేమీ లేదు అని అంటుంది మనోహరి. సరే అయితే పెళ్ళికి ఇంకా 5 minutes టైం ఉందన్నారు కదా పంతులు గారు, తాలివ్వండి అని చెప్పి ఇంక వెంటనే పార్దు అలా మనోహరి మెడలో తాలి కట్టేస్తాడు. ఒక్కసారిగా మనోహరి ఎక్స్పెక్టే చేయదు అండ్ నో కూడా చెప్పలేదు, బికాజ్ లాక్ అయిపోతుంది మనోహరి. సో మనోహరి మెడలో తాలి కడతాడు. మనోహరికి పార్దుకి అఫీషియల్గా పెళ్ళైతే అయిపోతుంది. ఇంకా అది చూసి అక్షింతలు వేస్తూ ఉంటారు అమర్ అండ్ బాగి. ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనోహరి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత మనోహరి దగ్గరికి పార్దు వచ్చి, ఏంటి మనోహరి, నీ భర్త డివోర్స్ తీసుకొని విడిపోయిన నీ భర్తని నన్ను చంపడానికి పంపిస్తే నాకు తెలీదు అనుకున్నావా మనోహరి అని అంటాడు. ఒక్కసారిగా మనోహరికి స్వెట్టింగ్, చెమటలు పట్టడం స్టార్ట్ అవుతుంది. టెన్షన్తో కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. అంటే అంటే నీకు తెలుసా అని అంటుంది. తెలుసు రణ్వీర్ ఎవడో తెలుసు, అరుంధతిని చంపింది నువ్వేనని తెలుసు, నన్ను కూడా చంపించాలని ప్రయత్నించావని కూడా తెలుసు. కానీ నీలాంటి ఒక రాక్షసి, దుర్మార్గురాలు, స్వార్థపరురాలు మెడలో నేను ఎందుకు తాళి కట్టానో తెలుసా? ఒక్కసారి నేను జైలుకు పంపిస్తే బెయిల్తో బయటకు వస్తావు. ఒక్కసారి అమర్కి నీ గురించి చెప్తే అమర్ నిన్ను చంపేస్తాడు. కానీ అమర్ చంపలేడు, ఎందుకంటే అమర్ మనసు ఏంటో నాకు తెలుసు. నీకు శిక్ష పడాలనుకుంటాడు కానీ నువ్వు పైకి పోవాలనుకోడు. అదే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు రోజుకొక నరకాన్ని చూపించచ్చు. నువ్వు చేసిన పాపాలన్నీ నేను పెళ్లి చేసుకోవడంతో కరిగిపోతాయని గుర్తుపెట్టుకో మనోహరి. ఇవాల్టి నుండి నీ టైం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులేమీ బయట పడలేదు కాబట్టి నువ్వు చాలా మంచిదానిలా అమర్ ముందు నటించావు. ఇప్పుడు ఆ నటన కొనసాగుతుంది. కానీ రోజుకొక్క టార్చర్ నీకు నేను పెట్టి నీతోనే నిజం ఒప్పించకపోతే నా పేరు పార్థసారథినే కాదు అని చాలా స్ట్రాంగ్గా చెప్పి మనోహరికి షాక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్దు. పార్దు మాటలకి గజ గజ వణికిపోతూ ఉంటుంది మనోహరి. ఇంకా అలా అమర్ అండ్ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగీకి కూడా బట్ తెలియదు పార్దుకి నిజం తెలిసిపోయిందని. బట్ బాగి విల్ బీ హ్యాపీ, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది. మనోహరికి ఒక పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా మనోహరిని పార్దు కంట్రోల్ చేస్తారని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. మనోహరి మాత్రం నా గురించి నువ్వు బయట పెట్టవనే విషయం మాత్రం నాకు అర్థమైంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిన్ను ఈలోపు అమర్కి నిజం తెలిసేలోపు నేను పైకి పంపిస్తా, ఏదో ఒకలా పైకి పంపిస్తానని చెప్పి పార్దుపై ఇంకా పగని కంటిన్యూ చేస్తుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.